ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి డిస్కస్ చేద్దాం, లేకపోతే నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ గురించి మనం కొంచెం బాగానే తెలుసుకున్నాం. అండ్ కమింగ్ టు ద బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అండ్ సర్వర్ మీద అప్లై చేయడం అనేది మనకి నెక్స్ట్ బాగా ఇంపార్టెంట్. సో బ్యాక్ ఎండ్ అంటే అవర్ ఎజెండా మొత్తం కూడా ఏంటంటే బ్యాక్ ఎండ్ సెషన్స్ గురించి డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో కళ్యాణ్ ఒకసారి స్క్రీన్ రికార్డ్ చేసుకున్నాను. ఓకే. అండ్ ఓకే యా, టుడే మన యొక్క ఎజెండా అంటే ఎస్టర్డే క్లాస్ లేదు కాబట్టి డేటా అనే కాన్సెప్ట్ మనకి అర్థమైతేనే మనం బ్యాక్ ఎండ్ అనేది చేయగలం. అది రాకపోతే మనం చేయలేం కాబట్టి ఒక 10 minutes దాని గురించి డిస్కస్ చేసుకొని ఫర్దర్ క్లాసుల్లోకి వెళ్దాం. అంటే 90% ఈ రోజు కానీ లేదంటే రేపటి నుండి కానీ సర్వర్ మీద వర్క్ చేయడం అనేది జరిగిపోతుంది. సో ఎజెండా ఫర్ టుడే సెషన్ ఏంటిది అంటే బ్యాక్ ఎండ్ గురించి మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. అలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలంటే మనం నేర్చుకోవాల్సిన సినారియోస్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏంటి అంటే టుడే మన యొక్క క్లాస్లో డేటా అంటే ఏందో ఒకసారి డిస్కస్ చేస్తాము. అగైన్ సైజ్ అనే పాయింట్ గురించి మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. అలానే నెక్స్ట్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీ అంటే ఏందో చూస్తాం. బ్యాక్ ఎండ్లో వాడే సర్వరు, డేటాబేసు, ఏపీఐ అనే కాన్సెప్ట్స్ గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అలానే నెక్స్ట్ క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ ప్రొవైడర్స్, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరెవరు ఉంటారు, అలానే స్కేలింగ్ అంటే ఏంది అని ఒక బాగా రెగ్యులర్ సినారియోస్లో మనం వాడే ఈ టాపిక్స్ గురించి ఎప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉంటాం టుడే సెషన్స్లో. సో నెక్స్ట్ స్టార్ట్స్ ఫర్ అవర్ సెషన్. సో డేటా అనే కాన్సెప్ట్ గురించి ఫస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. డేటా అనే వర్డ్ని తెలుసుకోవాలి అంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ నుండి వెళ్దాం. మన ఫ్రెండ్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా కకృతి పడతా ఉంటారు. ఏంది కరోనా డేస్లో ఒరే యూట్యూబ్ అంతా మూవీ చూసుకోవాలరా, నాకు డేటా లేదురా అంటూ ఉంటారు. కొంతమంది మన ఫ్రెండ్స్ క్రికెట్ మ్యాచెస్ వచ్చేటప్పుడు బెట్టింగ్ అని ఇలా వాడుతూ ఉంటారు కదా. వాళ్ళందరూ ఏం చేస్తారంటే మ్యాచ్ ముందర ఎవరినన్నా ఫోన్ నొక్కుదామంటే వాడేమంటాడంటే ఒరే నా డేటా అయిపోయిద్దిరా అంటూ ఉంటాడు. అలానే మనకి 5:30 కాండి క్లాస్ జాయిన్ అవ్వాలి అంటే ఒరే నువ్వు డేటా అయిపోయిద్దిరా, నువ్వు నొక్కబాకరా, నేను క్లాస్ అయిపోయినాక మిగతాది నొక్కోరా అనేసి మనం ఫ్రెండ్స్తో అంటూ ఉంటాం రెగ్యులర్గా. అంటే డేటా అనే వర్డ్ మన యొక్క సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో హైలీ ఎక్కువగా యూజ్ చేసే టర్మ్ ఏదన్నా ఉంది అంటే అది డేటా అనే వర్డ్ని ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. డేటా అనే వర్డ్ని మనం చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే అలాంటి డేటా అనే కాన్సెప్ట్ని ఒక్కొక్క వర్షన్లో ఒక్కొక్కలా పిలుస్తారు. కానీ మనం నేర్చుకుంటున్నదంతా కూడా మన యొక్క సాఫ్ట్వేర్ కమ్యూనిటీ గురించి తెలుసుకుంటున్నాం కదా. ఎస్పెషల్లీ డేటా అనే వర్డ్ని ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారంటే బ్యాక్ అండ్ డెవలపర్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. అంటే డేటాని ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారు, బ్యాక్ అండ్ డెవలపర్ యూజ్ చేస్తారు. ఈ బ్యాక్ అండ్ డెవలపర్ తన యొక్క భాషలో వాడిని డేటా అంటే ఎలా తీసుకుంటాడు అంటే ఎనీ ఇన్ఫర్మేషన్, ఎనీథింగ్ దట్ కెన్ బి స్టోర్డ్, దేనినైనా సరే మనం భద్రపరుచుదాము అని అనుకున్నామనుకో